హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయమ్మడి. సో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇప్పుడే లేచిన అనమాట. అండ్ ఈరోజు సాటర్డే. సో నన్ను చూసి భయపడకండి, అందుకే అంత పిచ్చి పిచ్చిగా ఉన్నా. అండ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు సాటర్డే అనమాట. సో నాకు వీకెండ్. అండ్ నా రూమ్మేట్ ఇంటికి వెళ్ళింది సంక్రాంతి అని చెప్పి. అండ్ ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. సో ఐఎమ్ ఆల్ అలోన్. సో లివింగ్ అలోన్ వైబ్స్ అనమాట నాకు ఇప్పుడు ఫర్ ది నెక్స్ట్ 10 days. సో జస్ట్ ఐ థాట్ ఎందుకని డే అంతా నేను ఏం చేస్తా ఒక్కదాన్నే ఉంటే చూపించకూడదు అనిపించింది. ఐల్ బీ మోర్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ అలోన్. సో ఈ వ్లాగ్ అంతా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తా అని చెప్పి మీకు చూపిస్తా. ఐఎమ్ థింకింగ్ టు బీ ప్రొడక్టివ్. మేబీ ఐఎమ్ థింకింగ్ టు బీ ప్రొడక్టివ్ ఎందుకంటే ఇది న్యూ ఇయర్. సో కొత్త రెజల్యూషన్స్ ఉంటాయి కదా, అది చేయాలి ఇది చేయాలని చెప్పి. సో ఈరోజు కొన్ని కొత్తవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. So just please make sure to watch this vlog till the end. So guys, if you know me how much I love writing అని చెప్పి. సో ఇవన్నీ నా బుక్స్ అనమాట. ఇప్పుడు ఇవెందుకు చూపిస్తున్నానంటే ఐమ్ థింకింగ్ టు మేక్ ఏ టు డూ లిస్ట్, ఇవాళ ఏమేమి చేయాలి అని చెప్పి. అండ్ యాక్చువల్లీ ఎప్పుడో పొద్దున్నే లేద్దాం అనుకో నేను 6 or 7కి అట్లా. బట్ నైట్ అంతా చాలా లేట్ అయిపోయింది. జస్ట్ అలాగా ఫోన్ చూసుకుంటూ ఉండిపోయినా. అంటే యాక్చువల్లీ మొన్న నైట్ నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నా. నిన్నైతే కంప్లీట్ బెడ్ రాటెన్. నేను అసలు నా బెడ్ దిగలేదు. జస్ట్ లేవడం, తినడం, మళ్ళీ వర్క్ అయిపోయినాక ఫోన్ చూసుకోవడం. ఐ ఫెల్ట్ టూ బ్యాడ్. అసలు అంత బెడ్ మీదనే ఉన్న రోజంతా అని చెప్పి అసలు మంచిగా అనిపించలే. ఇంకేముంటుంది అలాగుండి ఫోన్ చూసుకుంటూ ఏవో ఆలోచించుకుంటూ టైం అంతా వేస్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ మెంటలీ కూడా అట్లా మంచిగా అనిపించదు అట్లా ఉండే, ఫిజికల్గా కాకుండా. సో ఈరోజు ఏదేమైనా అట్లా ఉండద్దు. ఓకే, ఫోన్ చూసుకోవడం రీల్స్ ఇస్ ఫైన్, బట్ దాంతోపాటు ఇంకేదైనా ప్రొడక్టివ్గా చేయాలని చెప్పి అనిపించింది. ఇంకా మార్నింగే లేస్తే అలా వాక్కి వెళ్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఇట్స్ ఆల్రెడీ 8:45. అండ్ సో ఫస్ట్ అయితే లెట్స్ మేక్ టు డూ లిస్ట్ ఫర్ టుడే. ఏ బుక్లో రాయాలి అని చెప్పి చూస్తున్నాము టు డూ లిస్ట్. సో దీస్ డేస్ ఐ మీన్ టు ఏమంటారు వాటిని, సమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ డ్రాయింగ్. నాకు ఏంటో చాలా నచ్చుతుంది చేయడం. సో దానికోసమే ఒక కొత్త బుక్ కూడా కొనుక్కున్నా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్యాటర్న్, దిస్ ఈజ్ మై సెకండ్ ప్యాటర్న్. ఇది టైం ఉంటే ఇంకోటి వేద్దాం. సో చలో లెట్ మీ మేక్ మై టు డూ లిస్ట్. సో రఫ్లీ మాట్లాడుకుంటే నా టు డూ లిస్ట్లో ఈరోజు ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ వాంట్ టు క్లీన్ మై రూమ్. ఫస్ట్ థింగ్ క్లీన్ అంటే నాకు స్టోరేజ్ అంతా ఇలా బెడ్ కింద ఉంటుంది అనమాట. సో అది తీసి సదరడం, నా బట్టలు కూడా చాలా ఎక్కువైపోయినాయి దాంట్లో. అసలు ఏం వేసుకుంటున్నా చూసి అవన్నీ సార్ట్ అవుట్ చేయాలి. అండ్ దెన్ ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేయాలి. ఓకే, లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ డౌన్. 10th Jan. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి క్లియరింగ్ అండ్ క్లీనింగ్, సార్టింగ్ ఏదో ఒకటి అదంతా చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెయిర్ వాష్. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం టు బీ ప్రొడక్టివ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఏమంటారు నా వీడియోస్ ఎడిట్ చేయాలి. లైక్ ఐమ్ బీయింగ్ సో లేజీ. ఐ డోంట్ నో, లేజీ అని కాదు కానీ గ్యాప్ వస్తే ఐ లూజ్ మై కాన్ఫిడెన్స్. ఒక్కసారి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే ఫర్ ద నెక్స్ట్ 2-3 days ఐల్ బి వెరీ బెటర్ కాన్ఫిడెంట్గా ఎప్పుడెప్పుడు పోస్ట్ చేయాలా అని చెప్పి ఉంటుంది. నీకు వన్స్ ఒకసారి గ్యాప్ వచ్చిందంటే ఐ డోంట్ నో, నాకు భయం వేస్తుంది మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేయాలంటే. అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నాది. అసలు 2025లో మొత్తం నేను ఇదే తప్పు చేసిన. ఐ జస్ట్ విష్ అండ్ హోప్ అది చేయను అని చెప్పి. వీడియో ఎడిట్ చేశాక ప్రొడక్టివ్ అన్నా కదా. సో ఐమ్ థింకింగ్ టు స్టడీ ఫర్ సమ్ టైం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు, బట్ అవ్వట్లేదు. బట్ ఈ ఇయర్ దానికి కూడా నేను సీరియస్గా తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చదివి. అసలు నేను ఏమేమి చదువుకోవాలి అని చెప్పి సార్ట్అవుట్ చేయడమే నాకు పెద్ద పని. లైక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ప్రయారిటైజ్ చేసుకొని దేంతో స్టార్ట్ చేయాలో చూసుకోవాలి. అండ్ దెన్ ఈరోజు నా 26 విజన్ బోర్డ్ నేను చేసుకున్నాను, బట్ దాన్ని నేను ప్రింట్అవుట్ చేసుకోలేదు. సో యూజువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా నా విజన్ బోర్డ్ ప్రింట్అవుట్ చేసుకొని అదిగో అలా పెట్టుకున్నాను అనమాట నా రూమ్లో. సో ఈ ఇయర్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను అట్లనే. సో జస్ట్ బయటికి వెళ్ళి విజన్ బోర్డ్ ప్రింట్అవుట్ తెప్పించుకొని రావాలి. ఇంకేముంది,
మరి ఓవర్గా చేయొద్దు, ఎందుకంటే రియలిస్టిక్గా రాసుకోవాలి ఎప్పుడైనా. ఒక 10 థింగ్స్ రాసుకుంటే చేయకపోతే మళ్ళీ అదొక గిల్ట్. సో లెట్ మీ జస్ట్ థింక్ ఇంకేమైనా ఇంపార్టెంట్వి ఉన్నాయా అని చెప్పి. అండ్ యా, ఇట్ ఈస్ దాట్ మచ్. ఏమైనా ఉంటే లెట్స్ సీ లేటర్. అండ్ యాక్చువల్ టైం అవుతుంది, సో వీ హ్యావ్ టు గో. గాయ్స్, దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. మాకు ఈరోజు ఆలూ పరాటా అనమాట. సో ఒక 2 తెచ్చుకున్నాను. అండ్ దీంట్లో ఏముండదు అనమాట చట్నీ లాగా. సో నేను పక్కనే షాప్లోకి వెళ్ళి కర్డ్ కొనుక్కొని వచ్చిన. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. చాలా హెవీగా ఉంటుంది అసలు 2 తింటే. సో యా, నేను పైకి తెచ్చుకొని తింటున్న ఫుడ్ కింద అంతగా తినాలనిపించదు ఒక్కదానికి. అండ్ యా, నాకు చాలా టైమ్స్ నా ఫ్రెండ్స్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఒక్కదానివే ఎట్లుంటావు, లైక్ డోంట్ యూ గెట్ బోర్డ్ ఆర్ లైక్ డోంట్ యూ ఫీల్ ఆక్వర్డ్ అని చెప్పి. సో బేసిక్గా ఐ లవ్ బీయింగ్ అలోన్. అంటే సమ్ టైమ్స్ అంటే నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే ఐ కాంట్ అనమాట. నాకు సోషల్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది జనాలు ఉంటే ఆటోమేటిక్గా నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఎక్కువసేపు జనాలతో ఉన్నా అట్లనే అవుతుంది. బట్ స్టేయింగ్ అలోన్ ఇన్ అ రూమ్, నీ బెడ్ మీద నువ్వు ఉండి ఫోన్ చూసుకోవడం, వైఫై ఉంటే ఈజ్ ఫైన్, చాలామంది చేయగలుగుతారు. బట్ వాట్ అబౌట్ లైక్ సర్వైవింగ్ అలోన్, అంటే ఒక్కదాన్నే ఎక్కువ బయటికి వెళ్ళడము, ఎక్కువ పనులు చేసుకోవడము, ఆరెల్స్ రూమ్లో నైట్ ఒక్కదాన్ని పడుకుంటే భయం అనిపించదా అని చెప్పి. లైక్ నిన్న కూడా నన్ను అడిగింది అనమాట మా చెల్లి. సో భయం అంటే యా, ఐ యూస్ టు ఫియర్ ఎ లాట్. అసలు నేను ఒక్కదాన్ని చీకటి అయితే అసలు కొంచెం ఒక్కదాన్ని ఒక రూమ్లో కూడా ఉండకపోయేదాన్ని, జస్ట్ అట్లా ఫర్ ఫ్యూ సెకండ్స్ కూడా అంత భయపడేది. నేను చూసిన తెలుగు దయ్యం సినిమాలు అన్నీ నాకు గుర్తొచ్చేవి. అరుంధతి, కాంచనా, చంద్రముఖి అన్నీ గుర్తొచ్చేది. బట్ మేబీ అది జస్ట్ ఏజ్ పెరుగుతుంటే భయం పోయినట్టుంది. నా ఐఎమ్ నాట్ స్కేర్డ్. అంటే మేబీ సినిమాలు చూస్తే భయపడతాను, బట్ ఇలా నార్మల్గా ఒక్కదాన్నే ఉంటే నాకేం భయం అనిపించదు, అవేం గుర్తురావు. థ్యాంక్ఫుల్లీ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏమంటారు ఎవల్యూషన్ నా దాంట్లో. ఎంత భయపడేదాన్నో ఇప్పుడు నాకు నైట్ ఒక్కదాన్ని పడుకోవాలంటే ఏం భయం కాదు. లైక్ నిద్ర వచ్చే వరకు ఫోన్ చూసుకుంటా ఆబ్వియస్లీ. సో తర్వాత పడుకుండిపోతాను. అండ్ యా, ఈటింగ్ అలోన్ దగ్గరకు వస్తే నాకు కూడా చాలా ఆక్వర్డ్ అనిపించేది. దేర్ వర్ డేస్ అంటే ఎవరు లేకపోతే నేను ఇంకా మీల్స్ స్కిప్ చేసేదాన్ని మెస్కి వెళ్ళకుండా. అంటే లైక్ బీటెక్లో ఉన్నప్పుడు వెరీ రేర్ కేసెస్. బట్ ఎప్పుడైనా నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తే ఐ యూస్ టు స్కిప్. అసలు ఆ ధైర్యమే లేకపోయేది ఒక్కదాన్ని వెళ్ళి తినడం ఏంది మెస్లోకి అని చెప్పి. సో ఐ యూస్ టు స్కిప్. అలా ఎవరో ఒకరు లైక్ నా బీటెక్ మొత్తం అట్లా చేసిన. ఒక్కసారి కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఎప్పుడు తినలేదు. అండ్ దెన్ కమింగ్ టు హియర్, యాక్చువల్లీ నాకు పూణే చాలా నేర్పించింది. ఒక్కదాన్ని ఉండడం ఇష్టం ఎప్పటి నుంచి, కానీ అఫ్కోర్స్ ఆ భయం లేకపోతే ఒక్కదాన్ని బయటకు వెళ్ళేంత ధైర్యం నాకు అస్సలు అంటే అసలు లేకపోయేది. లైక్ 1 year బ్యాక్ వరకు అయితే లేకపోయేది. సో ఆఫ్టర్ కమింగ్ హియర్, ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఎప్పుడైనా లేకపోతే ఒకరోజు నాకు చాలా ఆకలేసింది, ఐ స్కిప్డ్. తర్వాత లైక్ ఎన్ని రోజులు ఇట్లా స్కిప్ చేస్తా, ఐ హ్యావ్ టు ఈట్ కదా, ఆకలేస్తుంది ఒక సైడ్ అని చెప్పి వెళ్ళిన అనమాట. వెళ్ళి తినడం కూడా చాలా ఇబ్బందిగా, అరే ఒక్కదాన్నే తింటున్నా. లైక్ ఎవరైనా 2-3 వస్తే అరే వాళ్ళని ఏమనుకుంటారు, చూసి ఎందుకు మొక్కతే తింటుంది, మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా అనుకుంటారేమో అని. లైక్ నాకన్నా ఎక్కువ ఎవరైనా ఏమని జడ్జ్ చేస్తారని భయపడాను నేను, టు బీ ఫ్రాంక్. నేను అలవాటు అయిపోయింది. సో అట్లా అప్పుడప్పుడు రేర్గా, యూజువల్లీ నేను నా రూమ్మేట్ ఎప్పుడు తింటూ ఉంటాము. ఎప్పుడైనా తను లేనప్పుడు ఇంకా వెళ్ళాలి కాబట్టి ఐ యూస్ టు గో అండ్ ఈట్. సో ఆక్వర్డ్గా అనిపించకుండా ఫోన్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళి ఏదో ఒకటి చూసుకునేది. అండ్ ఇప్పుడు నా కింద తింటాను. నేను యూజువల్లీ నేను నైట్ కూడా కింద తిన్నాను. బట్ ఇప్పుడు ఓకే తెచ్చుకుందాం పైకి అని చెప్పి తెచ్చుకున్నాను. సో ఐ కెన్ ఈట్ అలోన్. నేను కొన్ని మంత్స్ బ్యాక్ కావాలని చెప్పి వాంటెడ్గా సోలో డేట్ అని చెప్పి ఒక్కదాన్నే మెండికి వెళ్ళి తినేసి వచ్చిన. జస్ట్ నాలో ఈ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి అండ్ జస్ట్ ట్రైయింగ్. అండ్ దెన్ బయటకు వెళ్ళడం అంటే ఐ స్టిల్ డూ ఫీల్ ఆక్వర్డ్ షాప్కి ఒక్కదానికి వెళ్ళడానికి ఆర్ఎల్స్ బయటకు ఎక్కడానికి. బట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. చెయ్యాలి కదా. ఇప్పుడు నాకు యూజువల్గా ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, నేను ఒక్కదాన్ని ఒక ఫ్లాట్ తీసుకొని ఉండాలి అని చెప్పి. సో అన్నీ మనం అనుకున్నట్టుగానే ఉండవు, కొన్ని మనకు నచ్చనివి కూడా ఉంటాయి. సో ఇంకా అలవాటు చేసుకుంటున్నాను అనమాట నేను. సో ఈరోజు ఈవినింగ్ అందుకోసమే వాంటెడ్గా బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. అంటే పని కూడా ఉంది, బట్ స్టిల్ ఐ కెన్ పోస్ట్పోన్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు. లైక్ ఇట్స్ ఓకే సమ్ టైమ్స్. అంటే మన ఫ్రెండ్స్ ఇంపార్టెంటే, వాళ్ళతోనే వెళ్ళాలి. బట్ ఒకవేళ లేకపోయినా కూడా మనం సర్వైవ్ అవ్వగలగాలన్నమాట. సో దట్స్ వాట్ ఐ థింక్. అదనమాట. సో నేను క్విక్గా తింటాను. లైక్ చూసారా, నేను నార్మల్ వ్లాగ్స్ కన్నా ఈ వ్లాగ్లో ఎక్కువ మాట్లాడుతున్నా. ఐ విల్ బీ మోర్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ అలోన్.
దాన్ని ఉంటే పిచ్చి దానిలాగా ఐ జస్ట్ కీప్ ఆన్ టాకింగ్. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాదు, వీడియో తీయకపోయినా కూడా ఐ జస్ట్ స్పీక్ అవుట్ లౌడ్. నాతో నేను మాట్లాడుకుంటే మన మైండ్లో జరిగే కాన్వర్జేషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట నాకు ఒక్కదాన్ని ఉంటే. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిలేట్ టు ఇట్. ఇఫ్ మీరు ఇట్లా అలా కాకపోతే పిచ్చిదా ఏమేమన్నా అని చెప్పి అనిపిస్తుంది మీకు. బట్ యా, ఐ జస్ట్ హోప్ ఒక్కరో ఇద్దరు అలాగా ఉంటారని చెప్పి. సో గాయస్, సక్సెస్ఫుల్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒక అరగంట రీల్స్ స్క్రోల్ చేసిన నేను. సో ఫుల్ టైం వేస్ట్ అయింది. సో ఇప్పుడు క్విక్గా నేను రూమ్ అంతా సర్దేస్తా. ఐ డోంట్ వాంట్ టు ఐ వాంట్ టు లిసన్ సాంగ్స్ వైల్ డూయింగ్ ఇట్. సో నేను బ్లాగ్ చేయలేను. సో ఒక 1 hourలో ఫినిష్ చేసేస్తాను అనమాట. అండ్ ఐ విల్ సీ యూ బ్యాక్ అగైన్. సో గైస్, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఇట్స్ 3:30 ఈవినింగ్. యా, ఎప్పుడో పొద్దున్న చెప్పినా కదా మీకు, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఇదంతా రూమ్ అంతా క్లీన్ చేస్తా అని చెప్పి. సో లిసన్, ఏమైందంటే అన్నీ తీసిన అనమాట. అన్నీ ఇట్లా ఉంటాయి కదా పక్కన సామాన్లు అన్నీ పెట్టి. సో అవన్నీ తీసిన, ఫుల్ డస్టీగా ఉండే. సో క్లీనింగ్ చేయడానికి ఆంటీ వాళ్ళు వస్తారనమాట. 10-11 ఆ టైం వరకు వచ్చేస్తారు. సో అవన్నీ తీసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. 11 అయింది, రాలేదు. 12 అయింది, రాలేదు. బట్ సరే, నేను వేరే పనులు చేసుకోవచ్చు కదా అంటే మొత్తం డస్టే. నేను కూర్చున్న బెడ్ మీద నా ఒంటి మీదనే ఫుల్ డస్ట్ పడిపోయింది అనమాట మొత్తం. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. అవన్నీ తీసి క్లీన్ చేసినాక నేను బెడ్షీట్ మార్చుకొని స్నానం చేసి వచ్చినాక వేరే పని చేసుకోవాలన్నమాట. సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసిన. 12కి కాల్ చేసిన, కింద ఏంది ఇంకా రాలేదంటే వస్తారు మేడం అని చెప్పేసి. మళ్ళీ కాల్ చేసిన, వస్తారు, రావడం అయితే వస్తారు, లేట్ అవుతుంది. లిటరలీ 2-3-4 hours నుంచి ఐ కాంట్ ఈవెన్ స్లీప్. ఇట్లా కూడా పడుకోవస్తలేదు నా బెడ్ మీద. జస్ట్ అలాగా కూర్చొని జస్ట్ వెయిటింగ్ అంతే. వాళ్ళు వచ్చి ఊడ్చి ఆ తడిగుడ్డ పెట్టి వెళ్ళిపోతే నేను ఇంకా మళ్ళీ సామాన్లన్నీ అక్కడ పెట్టుకొని వేరే పని స్నానం చేద్దామని చెప్పి నేను వెయిట్ చేసిన. ఫుల్ హెడేక్ వచ్చింది, ఆయిల్ రాసుకున్న ఫుల్గా. ఇంకేం చేయాలి? సో ఇంకా ఓపెన్ చేసిన రీల్స్ చూసి ఒక పాయింట్లో నాకు పిచ్ వచ్చింది. యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో ఏం వ్లాగ్స్లు సరే అని చెప్పి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసిన. కొంచెం లాగ్ అనిపించింది, బట్ ఐఎమ్ నాట్ దాట్ ఏమంటారు అంత పర్ఫెక్ట్గా ఉండాలి మూవీ అని. నాకు టైంపాస్ అయితే చాలు. సో ఇప్పుడు ఆ మూవీ ఫినిష్ చేసిన, ఒక 1/2 hour మూవీ ఉంటే ఫినిష్ చేసిన. ఇందాక వచ్చి క్లీన్ చేసిపోయారు అనమాట. అండ్ ఇట్స్ 3:30. నేను ఏం చేద్దాం అనుకున్నా ఇవాళ, ఎంత ప్రొడక్టివ్ ఉందాం అనుకున్నా, ఏమేం పనులు చేద్దాం అనుకున్నా, ఎందుకు నాకు ఇట్లా అయిందో నాకు అర్థం కాదు. ఇవాళ నేను లేచిన టైమే బాగాలేదేమో అనిపించింది. లిటరలీ మార్నింగ్ నుంచి నేను జస్ట్ క్లీనింగ్ వాళ్ళు రావాలని చెప్పి నేను వేరే ఏ పనులు చేయకుండా ఆగిపోయినా. ఇట్స్ 3:30 గైస్. లిటరలీ ఈవినింగ్ అయింది. నేను ఆ టు డూ లిస్ట్లో ఒకటి కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా. సీరియస్లీ. బట్ ఇంకేం చేస్తాం, ఇంకా నాకు ఎనర్జీ కూడా లేదు. సో ఫస్ట్ తీసిన సామాన్లన్నీ అక్కడ పెట్టేసి ఫస్ట్ నేను స్నానం చేసి వస్తా. సో గాయస్, ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. ఆల్మోస్ట్ ఒక 1 hour చేసిన. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. సో మిగిలింది బట్టలు సర్దుకోవాలన్నమాట. అంటే మొన్న ఇంటికి వెళ్ళి వచ్చిన లగేజ్ కూడా సరిగ్గా అన్ప్యాక్ చేయలేదు నేను. ఆ సూట్ కేసులో కొన్ని, ఈ సూట్ కేసులో కొన్ని అట్లా ఉండిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ సూట్ కేసులో బట్టలు ఉన్నాయి, ఈ సూట్ కేసులో బట్టలు ఉన్నాయి, నా కబోర్డ్లో బట్టలు ఉన్నాయి, బెడ్ కింద ఒక సూట్ కేసు ఉంది, దాంట్లో బట్టలు ఉన్నాయి. ఇట్స్ 5:18 గాయస్. 5:18. నేను చేయాలనుకున్న ఒక్క పని కూడా పూర్తిగా అయిపోలేదు. చేయాలో వద్దనుకున్నా, బట్ చేసేస్తే పని అయిపోద్ది కదా. రేపటికి పోస్ట్ పోన్ అంటే మళ్ళీ రేపంతా టైం పడుతుంది. సో క్విక్గా ఇవన్నీ సర్దేస్తాను నేను. ఐ హోప్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక 40-45 minutesలో ఐ జస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్. తర్వాత మనం ఇంకో పని ఏం చేయాలో చూసుకుందాం. సో గాయస్, అనుకున్న దానికన్నా ఎక్కువ టైమే పట్టింది. అవుట్ఫిట్స్ అనేది తీసి కొన్ని ట్రై కూడా చేసిన అనమాట. ఆగదు కదా మనకి. బట్ చీకట్ అయిపోయింది. లెట్ మీ షో యూ సంథింగ్. అంటే ఫుల్ ఎగ్జాస్టెడ్ అయిపోయినా నేను. ఇంకా నాకు పిచ్ వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేసిన ఇవాళ, ఎందుకు పెట్టుకున్నా ఇదంతా అనిపించింది. బట్ ఫైనల్లీ ఐ ఫినిష్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో కొన్ని చిన్నవి ఉన్నాయి, ఐల్ డూ ఇట్ లేటర్. బట్ లెట్ మీ షో యూ సంథింగ్. గాయ్స్, లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. యాక్చువల్లీ ఆ ఫోటో ఫ్రేమ్ నేను ఎప్పుడు ఇక్కడ నా డెస్క్ మీద పెట్టుకునేది అనమాట. బట్ ఎప్పటి నుంచో పైన ఉంటే బాగుంటుందని ట్రై చేసిన. సో నా దగ్గర ఇట్లాంటిది ఒక హుక్ ఉంటే అది పెట్టినా అనమాట. సో యా, బయటికంటే కొంచెం బ్రేక్ కావాలి నాకు. ఫుల్ టయర్డ్ ఫీలింగ్ వస్తుంది, రోజంతా ఏదో పని చేసినట్టు. సో యా, ఇప్పుడు కాసేపు యాక్చువల్లీ ఇప్పుడు ఒక సిరీస్ చూస్తాను నేను, దట్ జస్ట్ మ్యారీడ్ అని చెప్పి. ఐఎమ్ లవింగ్ దట్ సో మచ్.
సో ఈరోజే కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ అది చూస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. తర్వాత వెళ్ళడం అయితే వెళ్తాను, తిన్నాక కూడా వెళ్ళొచ్చు. సో డిన్నర్ చేసేసి అలా వాక్ లాగా ఉంటుంది, బయటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. సో అంతే, డిన్నర్ చేసినాక బయటికి వెళ్తా. సో ఇప్పుడైతే కొంచెం సేపు చిల్ అవుతుంది అనమాట. ఇది చాలా కష్టపడ్డట్టు ఫీలింగ్ వస్తుంది. సో గాయ్స్, టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో ఇప్పుడు కిందకి వెళ్ళేసి డిన్నర్ చేసి అండ్ అట్లనే బయటకు వెళ్దాం అనమాట. లైక్ కొంచెం వాక్ చేసి విజన్ బోర్డ్ ప్రింట్అవుట్ అలా ఏమైనా కావాల్సినవి ఉంటే కొనుక్కొని వద్దాం కూడా వేసుకొని లెట్స్ గో. ఐ డోంట్ నో కింద ఏం పెడతారు, బట్ ఇంకా ఏం పెట్టినా కిందనే తింటాను. తినేసి అటు నుంచి ప్లేట్ అక్కడే కింద పెట్టేసి బయటికి వెళ్ళేసి వచ్చేస్తాను. నీరు సనక కోసం మట్టి దవ్వితే ఏకంగా తగిలిన లంకి వెన్నెలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. సింత చెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. ఎంత చక్కగున్నవే మెల్లో పసుపు గమ్ములాగా ఎంత చక్కగున్నవే. చుక్కల సీర కట్టుకున్న ఎన్నెలాగా ఎంత చక్కగున్నవే. తిరునల్లలో తప్పి ఏసేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరినవ్వులాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. సో యా, చదివేసుకో. మై గాడ్, ఇప్పుడు నేను స్పెక్ట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే నాకు జనాలు కనిపించదు. ఒకదానే వచ్చినప్పుడు చాలా రిస్క్ అనమాట. అండ్ డన్, ఇప్పుడు నేను రెడీ. మీకు ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా కనిపిస్తున్నాను. ఎనీవేస్, ఇది లేకపోతే మనం జనాలు కనిపించదు. ఒకదాన్ని వెళ్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గాయస్, జస్ట్ కేమ్, ఇప్పుడే వచ్చాను. అండ్ యాక్చువల్లీ అనుకున్నవన్నీ కొనుక్కోలేదు, ఎందుకంటే లైక్ నా చేతులు ఖాళీ లేవు. సో విజన్ బోర్డ్ ప్రింటర్ తెప్పించుకున్నా. ఇట్ వాజ్ వెరీ గుడ్. లెట్ మీ షో యూ. అంటే జస్ట్ ఒక గ్లాన్స్ చూపిస్తాను మీకు. దిస్ ఈస్ అ క్విక్ గ్లాన్స్. ఐ డోంట్ వాంట్ షో. అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ పర్సనల్, అండ్ సెకండ్ థింగ్ ఐఎమ్ స్కేర్ దట్ పీపుల్ జడ్జ్ ఆర్ నేను ఇవన్నీ చేయలేనేమో అని చెప్పి భయం అవుతుంది నాకు చూపిస్తే. సో ఇట్స్ జస్ట్ నైస్. మంచి ఇట్లా ఏమంటారు, ఇట్లా ఫోటో పేపర్ సంథింగ్ ఏదో అన్నాడు. ఆ మెటీరియల్ మీద ప్రింట్ తెప్పించిన అనమాట. ఇప్పుడు పెట్టాలా రేపు పెడదామా అని చెప్పి చూస్తున్నా. అండ్ ఆల్సో ఐ బాట్ స్టేషనరీ. అంటే పిచ్చి అనమాట. ఎన్నున్నా ఇంకా కొత్తగా కొనుక్కోవాలనిపిస్తుంది. సో కొత్తగా చదువుకోవడం స్టార్ట్ చేద్దామని చెప్పి కొత్త బుక్ కొనుక్కున్నా. ఐ ఆల్రెడీ హ్యావ్ 2 or 3 అనమాట అట్లా కరెంట్లీ, బట్ ఇది ఇంకోటి. And also I bought a short scale, a pencil, eraser, black pen and red pen, blue pen కాదు. అంటే లైక్ ఆర్ట్ చూపెట్టిన కదా మీకు మార్నింగ్. సో దానిలో ఏమైనా క్రియేటివ్గా చేద్దామని చెప్పి ఐ డోంట్ నో ఈజ్ దిస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ, బట్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ. ఖచ్చితంగా ఇవన్నీ వాడతాను, వేస్ట్ అయితే చేయను. సో ఇదన్నమాట నా షాపింగ్ హాల్. నేను బయటికి వెళ్ళి ఇవి కొనుక్కొచ్చిన. లైక్ ఆ పేపర్ ఫోల్డ్ చేయదు కదా, పాడైపోతుందేమో అని చెప్పి ఆ పేపర్, ఈ బుక్ ఇవన్నీ పట్టుకునేసరికి చేతులు నిండిపోయినాయి. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కిపోదామంటే ఇంకా కొంచెం చూడాలి, చేయి నిండిపోతుంది కదా, పేమెంట్ చేయాలి. నా ఫోన్ ఇంత పెద్ద ఉంటుంది మళ్ళీ. సో రేపు కొనుక్కుందాంలే అవి అని చెప్పి వచ్చేసిన. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను విజన్ బోర్డ్ది రేపు పెడతాను, అది పాత తీసుకొచ్చి పెట్టాలి. సో ప్రస్తుతానికి ఇవాళ డైలీ టాస్క్లో చూసుకుంటే ఐ క్లీన్ మై రూమ్, హెయిర్ వాష్ ఒకటి అయిపోయింది, విజన్ బోర్డ్ తెచ్చుకోవడం అయిపోయింది. సో ఇంకా 3 మిగిలినాయి అనమాట. 3 మేబీ. బుక్ చదవడం ఒకటి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ టుడే. అండ్ దెన్ ఎడిట్ చేయడమును చదువుకోవడం. సో చదువుకుందామని చెప్పి అన్నా కాబట్టి నా డేలో ఏదైనా పనికొచ్చిన పని చేసినా అని చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి కాసేపు ఓపెన్ చేసి చదువుతాను. ఇప్పుడే నాకు నిద్ర రావట్లేదు. అండ్ ఎడిటింగ్ అంటే అది కూడా చూద్దాం. సో గాయస్, మీకు చెప్పినట్టుగా నేను అంతగా ఏం చదవలేదు, బట్ ఐ స్టిల్
డిడ్ సమ్ గుడ్ థింగ్స్. అంటే లైక్ నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడాను లైక్ చాలాసేపు. సో ఐ ఫెల్ట్ సో గుడ్ అండ్ బెటర్. అండ్ దెన్ సమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రాయింగ్ వేస్తా అని చెప్పిన టైం ఉంటే, సో ఇది ట్రై చేసిన, బట్ ఐ మెస్డ్ ఇట్ అప్. నాకు దీన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు. సో ఇట్లా వదిలేసిన అనమాట. అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక రీల్ ఎడిట్ చేసి పోస్ట్ చేసిన, అంటే లైక్ షెడ్యూల్ చేసి పెట్టిన. అండ్ ఐ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. లైక్ డిఫరెంట్ వాయిస్ ఓవర్ ఇవ్వడము, కొంచెం సంథింగ్ న్యూ నాకు మాత్రం. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ జనాలు దీన్ని ఎట్లా తీసుకుంటారో అని చెప్పి. అండ్ యా, మేబీ ఇట్స్ ఆల్రెడీ 12:30, మార్నింగే లేవాలి. సో మార్నింగే లేవాలంటే లైక్ యా, ఇవాళ చేయలేని పనులన్నీ రేపు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో యా guys, that's it for this vlog. Thank you so much for watching till the end. Please do like, share and subscribe to my channel. And I hope ఈ ఇయర్ మొత్తం ఇలా చాలా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను అని చెప్పి. I really hope so. And yeah, thank you so much for watching. Bye bye.